రాజమండ్రిలోని జలకపల్లిలో పెన్షన్దారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి, వంట గ్యాస్ వాడడం మానేశారు. అందుకే నేను హామీ ఇచ్చా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను. మొన్నే మీరు చూశారు, తల్లికి వందనం. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ, 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు. అదే మరిగా 1వ తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు, 11వ తరగతి అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని, ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్కి మీ ధాన్యాన్ని అమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు 2 చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలోనే వేస్తారా? కేంద్రం డబ్బులు వేస్తున్నారు, ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా, ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డ్ 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు.
నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఈరోజు 12 నెలలు అయింది. 12 నెలల్లో కూడా పింఛన్లు ఇచ్చాను. ఈరోజు 13 నెల అయింది. 13 నెలలు ఇచ్చాను. అయితే నేను రాకపోతే ఎక్కడో ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను. 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీ పడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్ గా సెంట్రల్ కంప్యూటర్ కి డేటా వచ్చేస్తుంది. ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా, మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి, కొంతమంది మీరు ఒకసారి చూస్తే పింఛన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం. ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక SMS మెసేజ్ పంపిస్తున్నాను. అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి, ఏ వ్యక్తి కూడా ఏమరపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నేను చేపట్టాను. ఇంకొక పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛన్ ఇచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతువు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలల్లో ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఈరోజు కష్టపడేది
పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3000 రూపాయలు చేశాను. 5 ఏళ్ళు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3000 నుంచి 6000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6000 రూపాయలు అంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసింది ఫేవర్ కోసం కాదు, పేరు కోసం కాదు, మానవత్వం కోసం చేశా. ఆ కుటుంబాలు పడే బాధ నాకు అర్థమవుతుంది. నడవలేని బిడ్డ, చూడలేని బిడ్డ, కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే, దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వాలి. దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులందరికీ పింఛన్లు రావాలి. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక పోలీసింగ్ మారిగా పనిచేయాలి. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను 1 రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు